తురకపాలెంలో ఒక వ్యక్తికి మెలియాయిడోసిస్ నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు ఈ వ్యాధి ఇద్దరికి సోకింది. ఆ ఇద్దరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. 18 ఏళ్లు పైబడిన వారి శాంపిల్స్ ని సేకరించామని అధికారులు చెప్తున్నారు. ఎవరికి వ్యాధి నిర్ధారణ కాలేదు అని చెప్పి TV9 తో DMHO విజయలక్ష్మి చెప్పారు. మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. గుంటూరు జీజీహెచ్లో తురకపాలెంకు సంబంధించిన 4 పేషెంట్లు అయితే చికిత్స పొందుతున్నారు. అయితే వాళ్ళకు కూడా అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు అయితే చేస్తున్నారు. నిన్న ఒక మెలియాయిడోసిస్ కేసు వచ్చినట్లుగా కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అసలు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అందుతుంది, మనతో పాటు DMHO ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం, నిన్న తాజాగా ఒక మెలియాయిడోసిస్ కేసు గుర్తించారన్నారు. మొత్తం ఎంతమంది చికిత్స పొందుతున్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఇంకేమన్నా ఫర్దర్గా కేసులు గుర్తించారా? మనకి ఈ తిరుకలపాలెం నుంచి మనకి కేసెస్ టోటల్గా మనకి జీజీహెచ్లో ఇప్పటి వరకు 5 కేసులు ఉన్నాయండి. 2 ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాయి. సో ఈ 5 కేసుల్లో మనకి జీజీహెచ్లో ఒకటి కన్ఫామ్ అయింది శాంపుల్. సో దాన్ని బట్టి మనము మిగిలిన దీంట్లో కూడా అన్ని రకాల టెస్టులు చేసుకుంటే ముందుకు వెళ్తున్నాము. సో ఇప్పటి వరకు మనము ఈ బ్లడ్ శాంపిల్స్ కానీ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు 18+ వాళ్ళందరికీ కూడాను మనం ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 1500 వరకు శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అందులో మనం టోటల్ పాపులేషన్ 18+ వాళ్ళు 28 అనుకుంటే అందులో మైగ్రేషన్ వాళ్ళు, తర్వాత డెత్స్ ఇవన్నీ కూడాను దాదాపుగా 400 మనం తీసేస్తే మిగిలిన టోటల్ పాపులేషన్ కవర్ చేసాం. సో మా లిస్ట్లో ఇంకా 41 మంది మిగిలారు. సో వాళ్ళు పనికి బయటికి వెళ్ళారు. సో ఇంటింటికి ఒక టీమ్స్ మేము పంపిస్తూ ప్రతి ఒక్కరిని జల్లెడ పట్టినట్టుగా చేసి ఇవి శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నాము. సో పనికి వెళ్ళిన తర్వాత నైట్ కూడా ఒక టీంని పెట్టి వాళ్ళు పని నుంచి వచ్చిన తర్వాత ఆ 41 మందికి కూడా శాంపిల్స్ కలెక్ట్ చేస్తాము. సో మనకి ఇందులో భాగంగా చూసుకుంటే రిజల్ట్స్ ఆల్మోస్ట్ చాలా వరకు మనకు వచ్చేసాయి. మనము తీసిన బ్లడ్ కల్చర్లో 72 కల్చర్లో మనకి ఒక 5 కేసెస్ స్టెఫిలోకోకై అని వచ్చింది. మిగిలిన 14 నెగిటివ్ అని వచ్చింది. మిగిలినవి మనము ఇంకా వెయిట్ చేస్తున్నాము, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడి నుంచి మనం తీసిన శాంపిల్స్లో ఏది కూడాను మనకి ఈ మనకి మెలియాయిడోసిస్ అనేది కన్ఫర్మేషన్గా మనం ఇక్కడ తీసిన శాంపిల్స్లో రాలేదు. అంటే మేడం, ఇవాళ జీజీహెచ్లో ఎవరైతే ఆ కేసు డిటెక్ట్ అయిందో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళకి వైద్యం అందించడానికి కావాల్సిన మందులన్నీ ఉన్నాయా, ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి? సో మనకి దీనికి ట్రీట్మెంట్ మనం 6 వీక్స్ తీసుకోవాలండి. సో హాస్పిటలైజేషన్ అయి ఉండాలి. సో మనకి ఇక్కడ సస్పెక్టెడ్ కేసులుగా మనం భావించిన వాళ్ళని ఒక 4 మేము షిఫ్ట్ చేయడం జరిగింది. సో అందరు కూడా స్టేబుల్గా ఉన్నారు. ఎటువంటి భయాందోళనకు గురి కావనవసరం లేదు. మనకు ప్రాంప్ట్గా ముందే ట్రీట్మెంట్ తీసుకుంటే ఇన్ టైంలో తీసుకొని ఉంటే డెఫినెట్గా అది రికవరీ అవుతుంది. ప్రాణాంతకరమైనది కాదు. మనం మొత్తం మీద గ్రామానికి సంబంధించి మీ రికార్డుల ప్రకారం ఇప్పటి వరకు ఎన్ని మెలియాయిడోసిస్ కేసులు గుర్తించారు? ఇప్పటి వరకు అయితే మనము 2 కన్ఫర్మ్డ్ కేసులు అండి. ఇక్కడ నుంచి కాకపోతే డెత్స్ కేసులు మనం అది చెప్పలేము, మనకు ఎవిడెంట్ లేదు కాబట్టి, బ్లడ్ కల్చర్ చేయలేదు కాబట్టి వాళ్ళ చనిపోయినది ఏది అన్నదిగా డెఫినెట్ కాజ్ మనం చెప్పలేము. ఇది పరిస్థితి. మేడం చెప్తుంది కూడా ఇప్పటి వరకు అయితే 2 కేసులని కన్ఫామ్గా కూడా మెలియాయిడోసిస్గా గుర్తించారు. మిగతా కేసులు కూడా అయితే ఏదైతే డెత్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా మెలియాయిడోసిస్ ఉందా లేదా అనేది మాత్రం ఇప్పటి వరకు తేలలేదు. అయితే ఉన్న వారందరికీ కూడా ట్రీట్మెంట్ జీజీహెచ్లో అందిస్తున్నాం, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పేసి DMHO చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజు TV9 గుంటూరు. తురకపాలెంలో వరుస మరణాలు వణుకు పుట్టిస్తున్నాయి. 60 రోజుల్లో 29 మంది అకారణంగా చనిపోవడం గ్రామస్తులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సీఎం చంద్రబాబు సైతం సమీక్ష జరపడం, మరణాలకు కారణాలేంటో తేల్చాలని ఆదేశాలు జారీ చేయడంతో శాస్త్రవేత్తల అధ్యయనం మొదలైంది. బ్యాక్టీరియానే కారణమని చెబుతూ వస్తున్న సైంటిస్టులు అసలు బ్యాక్టీరియా ఏంటో తేల్చే పనిలో పడ్డారు. Viviana.